క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు మే 6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. మత్తయి 5:12. ప్రభువు దూత యేసూపుతో ఇలాగ చెప్పెను, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి 1:20. మరొక విధముగా, కొంతకాలం నిందను భరించుటకు భయపడకుము. నిందించబడు ఆధిక్యత నీకు ఇవ్వబడినది. నీకు నీ భార్యకు ఏమి సంభవించునో అని కలవరపడకుము. దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము. ఎందుకనినా ఆ సమయంలో యోసేపు మరియలకు తప్ప ఎవరికిని సత్యము తెలియదు. బిడ్డ జన్మించిన తరువాత యోసేపు మరియలు ఎట్టి నిందను భరించవలెనో ఎవరునూ ఊహించలేరు. ఆ తరువాత దేవుడు ఆ విషయమును ఎలిజబెతునకు బయలుపరచెను కనుక ఆమెకు కూడా తెలియను. కాబట్టి వారిరువురు నిందను భరించవలెను. నీవు నీ రక్షణ యందు ఆనందించవలెననినా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడించదలిచిన ఎడల నీవు నిందను భరించవలసినదే. నీవు దేవుడు లేని జీవితం జీవించుచు పాపములో ఉన్న ఎడల నీ బంధువులు గాని, ఇరుగు పొరుగువారు గాని, స్నేహితుడు గాని నిన్నేమీ పట్టించుకొనరు. కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించు వాడవైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు, బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు. నీవెంతగా దేవునికి విధేయుడవగుచు ఉందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును. ఎవరునూ దీనిని తప్పించుకొనలేరు. ఇది దైవిక నియమము. మనము తప్పక నిందించబడవలసినదే. మత్తయి 10:24-25 వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇంటి యజమానుడు యేసు ప్రభువు. మేలు చేయుచు సంచరించెను. అపోస్తల కార్యాలు 10:38. అయినను వారు ఆయనను బయల్జెబూలు అని పిలిచిరి. నిజముగా ఆయనని ఇంకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి. అందువలననే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లనెను, ఆ పేరుతో నన్ను వారు పిలిచిన ఎడల మీరెట్లు తప్పించుకొందురు? ప్రభువు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి, కానీ ఆయన వాటినన్నిటినీ సహించెను. మనము కూడా మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందలను భరించుటకు సిద్ధపడి ఉండవలెను. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడవలెనని నీవు కోరిన ఎడల నీవు నిందించబడినప్పుడు సనగవద్దు, నిరారోపణ చేయవద్దు. నీవెంత మెలకువగా ఉన్నను, జాగ్రత్తగా ఉన్నను నిందింపబడెదవు. నీవు ఈ విధముగా అనవచ్చును, నేను ఏ దోషము చేయలేదు, నేను ఎందుకు నిందింపబడుచున్నాను? నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనాను ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవలెననినా ఆయన ఇతరులకు మేలే చేసెను. అయినప్పటికీ ఆయన నిందింపబడెను, ఆయన తిరస్కారము నొందెను. ప్రజలు మన గురించి దయలేని మాటలు ఎన్నో పలికెదరు. 1 పేతురు 4:12-14, యోహాను 15:21 చూడుము. ప్రవక్తలందరికీ అదే జరిగినది. ప్రభువుకు కూడా అదే జరిగినది. ప్రభు యొక్క శ్రమలలో పాలివారమైనందుకు మనము సంతోషించవలెను. ప్రభు కోరిన ఎడల మరియా యోసేపులను ఆయన దాచి ఉండవచ్చును. కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రులగునట్లు చేసెను. మనము కూడా నిందను భరించవలెను. నీవు తప్పించుకొనలేవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో పాలిభాగము పొందవలెననినా నీవు నీ నిందలలో సంతోషించడి వాడవుగా ఉండవలెను. ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను, కానీ విశ్వాసులు నిందించినా ఎట్లు భరించవలెను అని నీవు అడగవచ్చును. వారు విశ్వాసులే కానీ ఇతరులే గాని వారు సాతాను ద్వారా నడిపించబడిరి. యేసుక్రీస్తు ప్రభుకు విధేయత చూపించుకొనది ఇంకనూ అధికముగా నిందించబడుదుము. ప్రభు ఇట్లనెను, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు
పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి 5:12. మనము సంతోషించు వరముగా ఉండవలెను. ఎందుకనగా మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. 1 పేతురు 4:14. దేవుని సేవకులందరూ, ప్రవక్తలందరూ చాలా శ్రమలు అనుభవించిరి. నిందలను భరించుటకు భయపడవద్దు. ఒక సమయము వచ్చును, అప్పుడు ప్రజలు మనలను అర్థం చేసుకొనెదరు.